చందాపూర్ అనే గ్రామంలో రఘురాం కౌసల్య దంపతులుంటారు. మొదటి కొడుకు రాజేష్, కోడలు కీర్తి. రెండో కొడుకు రాకేష్, కోడలు కుసుమ మరియు కూతురు కావ్య. రఘురాం కౌసల్య ఆ ఊళ్ళో పానీపూరి వ్యాపారం చేస్తూ కష్టపడి పనిచేసే దంపతులు. కోడలు కీర్తి కూడా కష్టాన్ని నమ్ముకుని బతకాలనుకునే మనస్తత్వం కలిగింది. కాని కుసుమ మాత్రం ఏ పని చెయ్యకుండా, కష్టం చేయకుండా గడిపేయాలనుకునే వ్యక్తి. ఈసారి ఎండాకాలంలో ఎండలు బాగా మండిపోతున్న సమయం అది. కౌసల్య, ఈసారి ఎండలు మండిపోతున్నాయి. రాబోయే ముందు రోజుల్లో 45 డిగ్రీలు చేరుకుంటుందంట. ఈ ఎండలకి మనం ఏం వ్యాపారం చేయగలుగుతాం? ఇంటిని ఎలా గడపాలో అర్థం కావట్లేదు. అవునండి, ఈ వయసులో నాకు కూడా చేత కావట్లేదు. మన పిల్లల జీతాలు కూడా అంతంత మాత్రమే. పైగా ఇప్పుడు చిన్నోడికి పెళ్ళై కోడలి పిల్లొచ్చింది అంటే మన ఇంట్లో ఇంకో వ్యక్తి చేరినట్టేగా. మరి మనం పని చేయకపోతే వీళ్ళందరినీ ఎలా చూసుకోవాలి? కష్టమో నష్టమో ఏదోటి చేద్దాం పదండి. నువ్వు చెప్పింది నిజమేలే. ఈ ఎండలకు భయపడి నేనే అంత దూరం ఆలోచించలేదు. అప్పుడే అందరూ హాల్లోకొచ్చారు. రఘురాం కౌసల్య మాట్లాడుకుంటున్న మాటలు విన్నారు. ఎందుకమ్మా మీకు ఈ వయసులో కష్టం? వచ్చిన దానిలోనే ఎలాగోలా సర్దుకుందాం. మీరు రెస్ట్ తీసుకోండి. అవన్నీ వినడానికి బాగానే ఉంటాయిరా, కానీ చేతల దాకా వచ్చేసరికి 3 పూటలా 4 వేళ్ళు నోట్లోకెళ్లాలంటే రెస్ట్ అన్న పదానికి మనం దూరంగా ఉండాలి. మీరీ వయసులో ఇంత కష్టపడుతుంటే మేం మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నాం. ఇక మీ వ్యాపారం మేం చూసుకుంటామత్తయ్యా. ఆయనగారు చెప్పినట్టు మీరు రెస్ట్ తీసుకోండి. అవును దినా, అమ్మా నాన్న చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎప్పుడు వాళ్ల కష్టాలు చూడ్డమే గాని వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలన్న ఆలోచన మాకు రాలేదు. కావ్యకి కూడా పరీక్షలైపోయాయి. ఇంట్లో ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడు కుసుమ కూడా వచ్చింది. తను కూడా నీకు సాయం చేస్తుంది. ఇక అమ్మా నాన్నని రిలాక్స్ అవనిద్దాం. అటూ ఇటూ తిరిగి నా దగ్గరికొచ్చారేంటి? ఎన్నో ఏళ్ల నుండి పని చేస్తున్న అత్తగారు, మామగారికే ఈ ఎండలు తట్టుకోవటం వల్ల కావట్లేదు. ఇక నేనెలా తట్టుకుంటాను? నా వల్ల కాదు. కానీ కీర్తి వదినా, నేను మీకు తోడుగా నిలబడతాను. ఇక అమ్మా నాన్న వ్యాపారం మనం చూసుకుందాం. అరే పిల్లలు, మీరా వ్యాపారం చెయ్యలేరమ్మా. అది చాలా కష్టంతో కూడుకున్న పని. కష్టమంటే ఎవరూ ఏ పని చెయ్యలేరు కదా మావయ్య. ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టమన్నమాట గుర్తురాదు. ఎవరైనా ఏ పనైనా పుట్టుకతోనే నేర్చుకొని రారు కదా, చేస్తూ పోతే అదే వస్తుంది. కానీ కీర్తి, ఈ ఎండలకి పానీపూరి ఎవ్వరూ తినట్లేదమ్మా. మీరు మాత్రం దాన్నెలా నడపగలుగుతారు? అమ్మ చెప్పింది కరెక్టే. మనం వేరే వాళ్ల ప్లేస్లో ఉన్నా కూడా మనమైతే బయటకెళ్ళి ఒక చల్లని మజ్జిగ, లేదంటే రాగి జావా, కాదంటే షర్బత్ తాగుతాం. కానీ పానీపూరి తినం కదా. ఈ ఎండలకు తింటే కడుపులో మంట కూడా వస్తుంది. మనం చెయ్యలేనిది అందరూ ఎలా చేయగలుగుతారు? ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందన్నయ్యా. ఈ ఎండాకాలం పోయేంత వరకు ఇంకేదైనా వ్యాపారం చేద్దామా? కొత్త వ్యాపారం మొదలెట్టడం ఎందుకు? ఉన్న వ్యాపారంలోనే కొత్తగా ఎందుకు ఆలోచించకూడదు? చిన్నప్పటి నుండి పానీపూరి తింటున్నాం. దీన్ని కొత్తగా ఎలా మార్చగలుగుతాం వదినా? నిజమే కీర్తి, ఇందులో కొత్తగా ప్రయత్నించడానికి ఏం లేదు. అదే పూరి, అవే నీళ్లు. వాటిలో కొత్తదనం ఎక్కడి నుండి వస్తుందమ్మా? అయితే నాకు సాయంత్రం వరకు సమయం ఇవ్వండి. ఈరోజు మీ అందరికీ ఒక కొత్త పానీపూరిని పరిచయం చేస్తాను. అందరికీ టిఫిన్ రెడీ చేశాను, తింద్రుగాని పదండి. పానీపూరిలో కొత్తదనమేంటో ఎవరికీ అర్థం కాక సాయంత్రం కీర్తి ఏం చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సాయంత్రం అవగానే రాజేష్, అందర్నీ సాయంత్రం వరకు ఎదురు చూడమన్నావు. నువ్వేం చేస్తావోనని మా అందరికీ చాలా ఆసక్తిగా ఉంది. ఇదిగో అందరి మొహాలు చూడు. ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో. అదేదో మాకు తెలియదు గాని రాజేష్, మాకు తెలిసిన వ్యాపారంలో కొత్తదనమేంటో తెలుసుకోవాలని మాత్రం ఆరాటంగా ఉందిరా. వదినా, ఇక ఎదురు చూడటం మా వల్ల కాదు. నువ్వడిగిన సమయం నీకిచ్చాం. ఇక తొందరగా ట్విస్ట్ చెప్పండి. నేను పొద్దటి నుండి మీ అందరినీ చూస్తున్నా. ఏదో పెద్ద వింత జరగబోతున్నట్టు ఆరాటపడుతున్నారు. అయినా పానీపూరిలో కొత్తదనం ఉండదని మీ అందరికీ తెలీదా? ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. ఆవిడగారేదో చెప్పారంట, మీరు దాన్ని నమ్మారంట. కుసుమా, ఈవిడ ఆవిడ ఏంటి? అక్క అని పిలవలేవా?
మంచిది, అలాగే పిలుస్తాంలేండి. ఇంతకీ ఆ కొత్త రకం పానీపూరి ఏంటో చూపించండి అక్కగారు. సరే, ఒక్క నిమిషం ఆగండి. లోపలికెళ్లి కీర్తి ప్లేట్లో అందరికీ పానీపూరి తీసుకొచ్చిచ్చింది. అరే, ఇదేం పానీపూరి, ఎంత చల్లగా ఉంది, పైగా ఇంత రుచిగా కూడా. నేనెప్పుడూ ఇలాంటిది చూడలేదే. అబ్బా, నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. పైగా పానీపూరి చల్లగా ఉండడమేంటి? ఏంటి కీర్తి ఈ మాయా? నిజమేనా అన్నా? నేను పుట్టిన తరువాత ఇంత చల్లని పానీపూరి ఎప్పుడూ తినలేదు. అసలెలా చేసావొదినా? రోజూ తినే వాటికంటే కూడా చాలా రుచిగా ఉంది. ఏముంది, నీళ్లలో ఇంత ఐస్ వేసి తీసుకొచ్చుంటుంది, అంతేనా అక్కగారు? అందరూ పానీపూరిని ఎంజాయ్ చేయకుండా ఏంటి ప్రశ్నలు? అయినా మీరనుకుంటున్నవన్నీ కాదు, నేను చాలా న్యాచురల్ పద్ధతిలో చేశానంతే. పానీపూరికి న్యాచురల్ పద్ధతి ఏంటమ్మా? రోజు మీరు తయారు చేసే పానీపూరిలో బయట మార్కెట్లో దొరికే మసాలాలు వాడుతూ ఉంటారు కదా. అవును, ఏ పానీపూరి అమ్మేవాడైనా ఆ మసాలాలు వాడాల్సిందే, వేరే దారి లేదు కదా. వేరే దారి ఉంది మావయ్య. వాటిని చల్లబరచడానికి మన వంటింట్లోనే చాలా రకాల దినుసులున్నాయి. వాటిని వాడటం ఎవ్వరికీ తెలీదు. వాటిని వాడి నేనీ పూరి తయారు చేశాను. అసలేమేం వాడావో కొంచెం చెప్పమ్మా కీర్తి, తెలుసుకోవాలనుంది. ఏం లేదత్తయ్యా, ధనియాలు జీలకర్రని కొన్ని గంటల వరకు నీళ్లలో నానబెట్టాను. పెరట్లో దొరికే ఫ్రెష్ పుదీనా కొత్తిమీర తీసుకొచ్చి శుభ్రంగా నూరి నీళ్లలో కలిపాను. మిగిలిన మసాలాలన్నీ నేనే దంచి వేడి తగ్గడానికి ఉపయోగించే గోండు కట్టీరా నానబెట్టి ఇందులో కలిపాను. ఇంకా వేడికి మంచిదైన నల్ల ఉప్పుని నూరి ఇందులో వేశాను. వీటన్నింటికంటే మించి పొద్దున నుండి సాయంత్రం వరకు ఆ కలిపిన నీళ్లని ఒక కుండలో పోసిపెట్టాను. అంతే, ఒంటిని చల్లబరిచే ఆ న్యాచురల్ రెమెడీస్, ఇంకా కుండ నీళ్లు. ఇక రుచితో పాటు చల్లదనం రాకుండా ఎక్కడికి పోతుంది చెప్పండి? వావ్ కీర్తి, నువ్వు చెప్పినవి వింటే నాకేం అర్థం కాకపోయినా సరే, నువ్వు చేసిన పద్ధతికి మాత్రం వావ్ అంతే. అసలు ఇన్ని రోజులు ఈ పద్ధతి మాకు తెలియనే లేదు. ఈ రోజు ఒక కొత్త పానీపూరి తినిపించవమ్మా. దీనికి మాటల్లో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పడమేంటి నాన్న? ఇంత రుచికరమైన పానీపూరి తిన్న తరువాత హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళందరూ చెప్పినవి చెప్పటం నాకు చేతకాదు గాని ఇది పానీపూరిలా లేదు. నోట్లో వేస్తే కరిగిపోయే వెన్న ముద్దలా ఉంది. ఇది మాత్రం చెప్పగలనమ్మా. ఇది తిన్న తరువాత నేను పొగడకుండా ఉండలేకపోతున్నానక్కా. పానీపూరి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ వ్యాపారంలో నేను కూడా మీకు సాయం చేస్తానక్కా. ఇంకెందుకు లేటు? ఇంతవరకు ఇలాంటి పానీపూరి జనాలెవరూ తినుండరు. ఇక కీర్తి వదిన చేసిన ఈ పానీపూరి రుచి చూపించామంటే ప్రతి ఒక్కరూ మన పానీపూరిని ఎగబడి కొనాల్సిందే. ఇక మన బిజినెస్ ఈ ఊళ్ళోనే టాప్ ప్లేస్కి వెళ్ళాలి. రేపే ఈ రుచిని అందరికీ పరిచయం చేద్దాం. ఏమంటావదినా? రేపటిదాకా అవసరం లేదు. ఉదయం నుండి వ్యాపారానికి కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టాను. ఈరోజు సాయంత్రం మొదలెడదాం. మీ అందరికీ నచ్చిందంటే మన దగ్గర తినడానికి వచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతుందనుకుంటున్నాను. చూద్దాం. అత్తయ్య, మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఈరోజు వ్యాపారాన్ని నేను, కుసుమ, కావ్య చూసుకుంటాం. అందరూ కలిసి సాయంత్రానికి పానీపూరి వ్యాపారం మొదలెట్టారు. ఏంటొదినా, నువ్వింత కష్టపడి చేసావు, ఒక్కరు కూడా రావట్లేదు? మనమేమో ఏదో అన్నీ తెలిసినట్టు అత్తయ్య మావయ్యనింట్లో కూర్చోమని చెప్పి వ్యాపారానికొచ్చాం. ఎండలు కావటం వల్లో ఏంటో ఎవరూ పానీపూరి దగ్గరికి రావట్లేదు. ఇవన్నీ చేశాం గాని ఒక్కటి చేయడం మర్చిపోయాం. అందుకే ఎవరూ రావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఏంటొదినా ఇది? అక్కడ ఏముందో చదువు కావ్య. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని పానీపూరి. కానీ ఇదెందుకు రాసి పెట్టావదినా? నార్మల్గా పానీపూరి అంటే ఎవరూ తినటం లేదనే కదా మనం ఈ కొత్త పానీపూరి తయారు చేశాం. మరి ఆ విషయం జనానికెలా తెలుస్తుంది? అందుకే బోర్డు పెట్టాను. అసలిలాంటి ఐడియాలు నీకెలా వస్తాయక్క? నా బుర్రకు ఒక్క ఆలోచన కూడా తట్టనే తట్టదు. మనకిలాంటి ఆలోచన రావాలంటే ముందు బుర్రుండాలదినా. అదిగో అందరూ వస్తున్నారు చూడు. చల్ల చల్లని పానీపూరినా? ఇదేంటి వినడానికి వింతగా ఉంది. ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి. అరే, భలే రుచిగా ఉందే. చల్లగా కొత్తగా కూడా ఉంది. ఇంకో ప్లేట్ ఇవ్వండి. అలా చల్లని పానీపూరి అని బోర్డు చూసిన తరువాత ఒకరి తర్వాత ఒకరొచ్చి పానీపూరిని బాగా తినటం మొదలెట్టారు. అందరూ తింటూ చాలా చల్లగా రుచికరంగా ఉందని పొగడటం మొదలెడతారు.
ఎండాకాలం అయినా కూడా ఏ రోజుకా రోజు మొత్తం పానీపూరీలు అయిపోతుంటాయి. వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ఇక డబ్బు బాధలు తగ్గి ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. పానీపూరిని కొత్తగా తయారు చేసినందుకు అటు ఊరి వాళ్ళు ఇటు ఇంట్లో వాళ్ళు కీర్తిని బాగా పొగుడుతారు. ఈ కథలోని నీతేంటంటే ఆలోచన ఉండాలి గాని దేన్నైనా అవకాశంగా మార్చుకోవచ్చు. పని మనదైనప్పుడు ఫలితం కూడా మనదే అవుతుంది కదా. ఒక ఊళ్ళో రఘురాం కౌసల్య దంపతులు నివసిస్తుంటారు. వాళ్ళకిద్దరు కొడుకులు ఒక కూతురు. పెద్ద కొడుకు రాజేష్, పెద్ద కోడలు కీర్తి. రెండో కొడుకు రాకేష్, రెండో కోడలు కుసుమ. ఇక కూతురు కావ్య. ఆ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు సరదాలు వికసిస్తుంటాయి. కౌసల్య అత్తగారిలా కాకుండా కోడళ్లను తన సొంత కూతుళ్లలా చూసుకుంటుంది. కోడళ్లు కీర్తి, కుసుమ కూడా అత్తామామల్ని ఎంతో గౌరవిస్తారు. కావ్య తన వదినలతో స్నేహితురాల్లా కలిసిపోతుంది. ఆ సంవత్సరం వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. ఒకరోజు ఉదయం సమయంలో 10 గంటలకే బాణుడు బగబగమంటున్నాడు. హాల్లో అందరూ కూర్చొని ఎండల గురించి మాట్లాడుకుంటున్నారు. యావండి, చూస్తున్నారా? ఈ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు. బయటకు అడుగు పెడితే చాలు చర్మం కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఎండల్లో ఏ పని చెయ్యాలనిపించట్లేదు. అవునే కౌసల్య, నువ్వు చెప్పింది నిజమే. ఊళ్ళోనే ఇంతెండగా ఉంటే ఇక సిటీలో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. అక్కడ కాంక్రీట్ అడవుల్లో జనాలు బుక్కిరిబిక్కిరైపోతున్నారు. నాన్నగారు అన్నది నిజమేనమ్మా. నేను నిన్న సిటీకెళ్ళినప్పుడు చూశానుగా. బండి మీద వెళ్తుంటే వడగాలి కొడుతుంది. ఇక్కడ మనకంటే చుట్టూ చెట్లు, చల్లని గాలి ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నాం. అవునండి, మనిల్లు పెంకుటిల్లు మరియు చుట్టూ చెట్లుండటం వల్ల మనకి ఏసీలు లేకపోయినా చల్లగా ఉంటుంది. సిటీలో అయితే ఏసీ ఆన్ చెయ్యనిదే ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఏసీ ఆన్ చేస్తే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందక్కా. అందుకే చాలా మంది సిటీలో ఉండేవాళ్లు వేసవికాలం రాగానే పల్లెటూళ్లలో ఉన్న తమ బంధువుల ఇళ్లకి పరుగు తీస్తుంటారు. బాగా చెప్పావదినా. ఉచితంగా భోజనం, చల్లటి గాలి ఇవి దొరుకుతున్నాయంటే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పు. పైగా ఆ చుట్టాలు పిసినారి వాళ్లైతే ఇంకా వాళ్ళకి పండగే పండగ. అబ్బా, కావ్య కరెక్ట్ పాయింట్ ఎలాగింది. పిసినారి వాళ్ల గురించి మాట్లాడుకుంటే నాకు మన సింహాచలం మావయ్య, పార్వతీ అత్తయ్య గుర్తొస్తున్నారు. వాళ్ళు రాకుండా ఉంటే చాలు. అలా ఆ మాట రాకేష్ అన్నాడో లేదో రఘురాం ఫోన్ మోగింది. రఘురాం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలెట్టాడు. ఆ చెప్పు సింహాచలం, బావున్నావా? అంతా కులాసానేనా? ఏంటి విశేషాలు? అదే సమయంలో ఫోన్లో సింహాచలం గొంతు వినబడగానే ఇంట్లో వాళ్ళందరి ముఖాలు మాడిపోయాయి. కావ్య, కీర్తి, కుసుమ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. అవునా, సిటీలో ఎండలు మండిపోతున్నాయి అయితే. సర్లే, ఏంటి రేపు ఉదయాన్నే మా ఇంటికి వస్తున్నారా? ఆ, సరే సరే, రండి రండి. ఒక వారం రోజులా? సరేలే, మీ ఇష్టం. ఎన్ని రోజులైనా ఉండండి. సరే, రేపు కలుద్దాం మరి అని చెప్పి రఘురాం ఫోన్ పెట్టేశాడు. ఏవండి, రాకేష్ వాళ్ల పేర్లు తలవగానే వాళ్ళు ఫోన్ చేశారు. రేపు వస్తున్నారని చెప్పినట్టున్నారు. నిజమేనా? అవునే, సింహాచలం, పార్వతి రేపు ఉదయం బస్సుకు వస్తున్నారట. సిటీలో ఉక్కపోత భరించలేకపోతున్నారట. పైగా వాళ్ళ ఇంట్లో ఏసీ పాడైపోయిందంట. బాగు చేయించడానికి 10,000 అడిగారంట. అంత డబ్బు దండగెందుకని మన ఇంటికి వస్తున్నారట. దేవుడా, వాళ్ల ఇంట్లో ఏసీ పాడైపోలేదు. వాళ్లే కావాలని వైరు పీకేసుంటారు. 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టని పిసినరి రకాలు వాళ్ళు. ఇక్కడికొచ్చి వారం రోజులు మన ప్రాణం తీయడానికి వస్తారు. అమ్మో, పార్వతి అత్తయ్య వస్తుందా? అయితే వదినలిక పనులు చేసినట్టే. ఆవిడ కూర్చున్న చోట నుండి కదలదు. కాఫీలు, టీలు, జ్యూస్లు, స్నాక్స్ అంటూ ఆర్డర్లు వేస్తూనే ఉంటుంది. పోనీలే కావ్య, వచ్చిన వాళ్ళు పెద్దవాళ్లు కదా, వారం రోజులే కదా ఉండి వెళ్లేది. వాళ్ల మాటల్ని మనం పెద్దగా పట్టించుకోవద్దు. ఏవో పనులు చేసుకుంటూ ఉంటాం. అక్క, నువ్వు చాలా అమాయకురాలివి. వాళ్ళు వారం రోజులని చెప్పి 1 నెల రోజులు తిష్ట వేస్తారు చూడు. వాళ్ల పిసినారితనం గురించి నీకింకా పూర్తిగా తెలీదు. కుసుమ చెప్పింది నిజమే కీర్తి. వాళ్ళు మన ఇంటికొస్తే మన ఇంట్లో బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు ఇట్టే ఖాళీ అయిపోతాయి. అయినా నాన్నగారు రమ్మని చెప్పారు కాబట్టి మనం ఇంకేం అనలేం. అలా అనుకుంటుండగా మరుసటి రోజు ఉదయం సమయంలో
సింహాచలం పార్వతి ఆటో దిగి ఇంట్లోకొచ్చారు. ఆటో వాడికి డబ్బివ్వకుండా రఘురాంని పిలుస్తారు. రఘురాం బావా, ఎక్కడున్నావయ్యా? కాస్త బయటికి రా. రండి రండి బావగారు, రెండో దిన గారు. ఏంటి బస్సుకు రాలేదా? ఆటో మాట్లాడుకొని వచ్చారా? బస్సుకి వచ్చాం బావా. బస్ స్టాండ్ నుండి ఆటోలో వచ్చాం. మా దగ్గర చిల్లర లేదు. ఆటో వాడికి ఓ 50 రూపాయలు ఇచ్చి పంపించు. అలాగే బావా. అని రఘురాం ఆటో వాడికి డబ్బిచ్చాడు. కౌసల్య, ఓ కౌసల్య, ఎక్కడున్నావే? మేమొచ్చేసాంగా. రెండో దిన, లోపలికి రండి. ప్రయాణం ఎలా సాగింది? ఎండలో బాగా అలసిపోయినట్టున్నారు. అలసిపోవటం ఏంటే బాబు, ప్రాణాలు పోయాయి. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. అందుకే మీ ఇంట్లో నెల రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చాం. నిన్న నీ మొగుడికి వారం రోజులే అని చెప్పాం గాని ఈ వేసవికాలం అయ్యే వరకు ఇక్కడే. ఆ మాట వినగానే కౌసల్య గుండాగినంత పనైంది. లోపల ఉన్న కోడళ్ళు కావ్య ఆ మాట విని షాక్ అయ్యారు. విన్నావా కుసుమా? నెల రోజులుంటారంట. మనకి రోజు చాకిరి తప్పదింకా. నేను నిన్ననే చెప్పాను కదక్కా, వీళ్ళంత తేలిగ్గా వదిలిపెట్టరు అని. అమ్మ కీర్తి, కుసుమా, ఎక్కడున్నారు? రండి, కాస్త మా బట్టల బ్యాగులు లోపల పెట్టండి. అలాగే ఎండలో వచ్చాంగా ఓ 2 గ్లాసుల నిమ్మకాయ షర్బత్ తీసుకురండి. అందులో కాస్త ఐస్ ముక్కలు వేయటం మర్చిపోకండి. అలాగే అత్తయ్యా, ఇప్పుడే తీసుకొస్తాం. అనుకుంటూ ఉండగా వాళ్ళొచ్చినప్పటి నుండి ఇంట్లో వాళ్ళకి ఒక్క క్షణం తీరిక లేకుండా చేస్తారు. ఉదయం లేవగానే వేడి నీళ్లు, తర్వాత కాఫీలు, స్నానానికి మంచి సబ్బులు, మధ్యాహ్నం భోజనంలో కనీసం 3 రకాల కూరలు, సాయంత్రం వేడివేడి స్నాక్స్, ఇలా ఎన్నో కోరికలు కోరుతూ కోడళ్ళని పనివాళ్లకంటే దారుణంగా ఆడిస్తారు. వారం రోజులు గడిచేసరికి కౌసల్య, కీర్తి, కుసుమ, కావ్య విసిగిపోతారు. ఓ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న ఆడవాళ్లు 4 వంటింట్లో సమావేశమవుతారు. ఏ పార్వతి వదిన, సింహాచలం బావగారి వ్యవహారం శృతిమించిపోతుంది. కూర్చున్న చోటి నుండి కదలట్లేదు. నా కోడళ్ళని పనివాళ్లలా ఆడిస్తున్నారు. వాళ్ల పిసినరితనం చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. అవునమ్మా, నిన్న సాయంత్రం పార్వతి అత్తయ్య నన్ను బజారుకు పంపి వాళ్ల కోసం పళ్ళు తీసుకురమ్మంది. డబ్బిస్తుందేమోనని చూస్తే నీ దగ్గరుంటే పెట్టు కావ్య, తర్వాత ఇస్తాను అంది. ఆ తర్వాత ఆ మాట ఎత్తనే లేదు. అత్తయ్య, నాకైతే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. వాళ్ళడిగే రకాలన్నీ చేసి పెట్టలేక నేను కుసుమ అలసిపోతున్నాం. వాళ్ళింకో 20 రోజులుంటే మనం ఆస్పత్రి పాలవటం ఖాయం. వాళ్ళు నెల రోజులుండటమేంటక్కా? రేపు సాయంత్రానికల్లా వాళ్ళు తమ బ్యాగులు సర్దుకొని పారిపోయేలా చేస్తాను. నా బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఏంటి ఆ ఐడియా? వాళ్ళని ఎలాగైనా ఇక్కడి నుండి పంపించెయ్యాలి. మీ మావయ్య గారికి తెలిస్తే ఫీల్ అవుతారని నేను సైలెంట్గా ఉంటున్నాను. మనం చేసే పని మీ మావయ్యకి కూడా తెలియకూడదు. అత్తయ్యా, ఏం లేదు. రేపుదయం లేవగానే మన ఇంట్లో నీళ్ల మోటార్ పాడైపోయిందని చెప్దాం. మోటార్ పాడైపోయిందని చెప్తే ఏమవుతుంది కుసుమా? వాళ్ళు రిపేర్ అయ్యే వరకు ఇంట్లోనే కూర్చుంటారు. పనులు మాత్రం మనమే చెయ్యాలి కదా. అక్కడే ఉంది అసలైన లాజిక్. మోటార్ పాడైపోయింది, ట్యాంకులో నీళ్లు లేవని చెప్దాం. స్నానానికి, బాత్రూంకి నీళ్లు కావాలంటే ఊరి చివర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుళాయి దగ్గరి నుండి స్వయంగా బిందెలతో నీళ్లు మోసుకురావాలని షరతు పెడదాం. మనం ఉదయం 4 గంటలకే మోసుకొచ్చేశామని చెప్దాం. అప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలంటే వాళ్లే వెళ్లి మోసుకురావాలి. వావ్ వదినా, నీ ఐడియా సూపర్. పిసినారి చుట్టాలకు తగిన శాస్తి జరుగుతుంది. వాళ్ళ ఎండలో 2 కిలోమీటర్లు నడిచి నీళ్లు మోసుకురాలేరు. అలాగని స్నానం చేయకుండా బాత్రూంకి వెళ్లకుండా ఉండలేరు. భలే ప్లాన్ వేసావే కుసుమ. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ మోటార్ వైర్ తీసేయండి. రేపుదయం నా యాక్టింగ్ చూద్దురు గాని. ఆ రాత్రి రాజేష్, రాకేష్ల సాయంతో కుసుమ మోటార్ వైర్ను ఎవరికీ కనిపించకుండా తీసేస్తుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సింహాచలం పార్వతి నిద్రలేస్తారు. వాళ్లకి వేన్నీళ్లు అడగటం అలవాటు. అమ్మాయి కీర్తి, ఓ కీర్తి, ఎక్కడున్నావే? ఆ వేన్నీళ్ళు ఇలా తీసుకురా. ఇంకా పళ్ళు కూడా తోముకోలేదు. అయ్యో వదినా, ఎంత కష్టమొచ్చి పడింది. వేసవికాలం కదా, భూమిలో నీళ్లన్నీ ఇంకిపోయాయి. మన నీళ్ల మోటార్ రాత్రి కాలిపోయింది. ట్యాంకులో చుక్క నీళ్లు లేవు. ఏంటి కౌసల్య, మోటార్ కాలిపోయిందా? మరిప్పుడెలా? మేము కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చెయ్యాలి కదా. ఏమో బావగారు, నాకేం అర్థం కావట్లేదు.
మెకానిక్ని పిలిచాను. వాడు మోటార్ తీసుకెళ్లాడు. బాగు చేయడానికి వారం రోజులు పడుతుందన్నాడు. వారం రోజులా? మరి వారం రోజులు నీళ్ల కోసం ఏం చెయ్యాలి? మాకైతే ఇప్పుడు అర్జెంటుగా నీళ్లు కావాలి. అప్పుడు కుసుమ 2 ఖాళీ బిందెలు తీసుకొచ్చి వాళ్ల ముందు పెడుతూ, అత్తయ్య, కంగారు పడకండి. ఊరి చివర 2 కిలోమీటర్ల దూరంలో గ్రామ పంచాయతీ కుళాయి ఉంది. అక్కడ నీళ్లొస్తున్నాయి. నేను, అక్క, అత్తయ్య, కావ్య ఉదయం 4 గంటలకే వెళ్లి మాకు కావలసిన నీళ్లు మోసుకొచ్చేశాం. ఇప్పుడు మీకు కావాలంటే ఈ బిందెలు తీసుకెళ్లి మీరు కూడా మోసుకురావాల్సిందే. ఏంటి, 2 కిలోమీటర్లు నడిచి బిందెతో నీళ్లు మోసుకురావాలా? నా వల్ల కాదు బాబోయ్, నాకు మోకాళ్ల నొప్పులున్నాయి. తప్పదు మావయ్య, మా దగ్గర ఉన్న నీళ్లు కేవలం తాగడానికి, వంట చేయడానికి మాత్రమే సరిపోతాయి. బాత్రూంకి, స్నానానికి కావాలంటే మాత్రం ఎవరి నీళ్లు వాళ్లే మోసుకోవాలి. ఇది ఈ ఊరి రూల్. ఏంటే కోడలు పిల్ల, నీళ్లు మోసుకురావాలా? మేమేమైనా పనివాళ్లమా ఏంటి? మాకు చుట్టరికం మర్యాదలు చేయటం చేతగాక ఇలా మోటార్ కాలిపోయిందని అబద్ధాలాడుతున్నారా? అయ్యో వదిన, మీరలా అనకండి. మాకు మోటార్ కాలిపోవాలని ఏమైనా సరదాగా ఉందా చెప్పండి. కావాలంటే మా ఆయన్ని అడగండి. అవును వదిన గారు, మోటార్ నిజంగానే కాలిపోయింది. ఊళ్ళో వేసవిలో నీళ్ల సమస్య మామూలే కదా. తప్పదు, మీరెళ్ళి నీళ్లు తెచ్చుకోండి అని చెప్పగానే సింహాచలం, పార్వతిలకు వేరే దారి లేక ముఖాలు ముడుచుకొని ఆ 2 ఖాళీ బిందెలు పట్టుకుని ఉదయం 9 గంటల ఎండలో బయలుదేరారు. అప్పటికే ఎండ మండిపోతుంది. 2 కిలోమీటర్లు నడిచి కుళాయి దగ్గర లైన్లో నిలబడి బిందెలు నింపుకొని వాటిని మోసుకుంటూ ఇంటికొచ్చేసరికి ప్రాణం పోయినంత పనైంది. చెమటలు కక్కుతూ రొప్పుతూ వచ్చారు. అబ్బో, నా వల్ల కాదే. నా నడుం విరిగిపోయింది. ఈ వయసులోనే నీళ్లు మోయటమేంటి? ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అమ్మో, నా చేతులు కందిపోయాయి. ఆ ఎండకి నా చర్మం మాడిపోయింది. స్నానం చేయడానికి ఒక్క బిందె సరిపోదు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే నా వల్ల కాదు. ఏంటొదినా, ఒక్క బిందెకే అలా అలసిపోయారు? సాయంత్రం కూడా బాత్రూంకి వెళ్లాలంటే మళ్ళీ వెళ్లాల్సిందేగా. రేపటి నుండి వారం రోజుల పాటు రోజు ఉదయం సాయంత్రం ఇలాగే మోసుకురావాలి. అలవాటైపోతుందిలేండి. ఏమే పార్వతి, మనమిక్కడ ఉచితంగా తిందామని వస్తే వీళ్ళు మనతో కట్టు బానిసల కంటే దారుణంగా నీళ్లు మోయిస్తున్నారు. ఇక్కడ ఇంకో రోజుంటే మన ప్రాణం గాల్లో కలిసిపోవటం ఖాయం. పద పద, వెంటనే బ్యాగ్ సర్దుకో, మనం మనూరికి వెళ్ళిపోదాం. అవునండి, మీరు చెప్పింది నిజమే. కరెంటు బిల్లు మిగులుతుందని వస్తే వీళ్ళు మన ప్రాణం తీసేలా ఉన్నారు. ఆ కరెంటు బిల్లేదో మనమే కట్టుకుందాం. కనీసం ఏసీలోనైనా హాయిగా పడుకోవచ్చు. పదండి, వెళ్ళిపోదాం. అలా అనగానే గబగబా గదిలోకెళ్లి తమ బట్టలు సర్దేసుకున్నారు. బ్యాగులు పట్టుకుని బయటకొచ్చారు. వాళ్లని చూసి ఇంట్లో వాళ్లంతా లోలోపల నవ్వుకుంటారు. ఏంటి బావగారు, అప్పుడే బయలుదేరారు? 4 రోజులుంటామన్నారుగా? అదేం లేదు బావా, మా ఇంటి పక్కనుండే వాళ్ళు ఫోన్ చేశారు. మా ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ అట, అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. అయ్యో వదినా, ఉండొచ్చుగా. నీళ్లు మోయటం పెద్ద కష్టమేం కాదు. మేం రోజూ మోస్తున్నాంగా. మీ కష్టం మీరే పడండి కౌసల్య, మా వల్ల కాదు, వస్తాం అని సింహాచలం, పార్వతి బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి పరుగు తీశారు. వాళ్లలా వెళ్లగానే కౌసల్య, కీర్తి, కుసుమ, కావ్య, రాజేష్, రాకేష్ అందరూ పగలబడి నవ్వారు. ఏంటి మీరంతా అలా నవ్వుతున్నారు? వాళ్ళెందుకంత హడావిడిగా వెళ్ళిపోయారు? మావయ్య గారు, మోటార్ ఏం కాలిపోలేదు. వాళ్ల పిసినరితనం భరించలేక మేమే వైర్ తీసేశాం. వాళ్లతో ఆ నీళ్లు మోయిస్తే వాళ్లే పారిపోతారని మా ప్లాన్. ఓసి మీ దుంపలుదేగా, ఇంత పని చేశారా? అయినా మంచి పని చేశారులే. వాళ్ళింకో 4 రోజులుంటే నా జేబు కూడా ఖాళీ అయిపోయేది. చూసారా నాన్న, వదినల బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందో. ఎవరైనా సరే మరింటికి ప్రేమాభిమానాలతో రావాలి గాని ఇలా పిసినరితనంతో ఉచితంగా బ్రతికేద్దామనొస్తే ఇలాగే బుద్ధి చెప్పాలి. సరే కుసుమ, వెళ్ళి ఆ మోటార్ వైర్ తగిలించు. నేనందరికీ వేడివేడి పకోడీలు, కాఫీ తీసుకొస్తాను. ఈ రోజు నుండి మన ఇంట్లో ప్రశాంతతే ప్రశాంతత. అలా అందరూ సంతోషంగా నవ్వుకుంటూ తమ పనుల్లో పడిపోతారు. అత్తకోడళ్ల ఐకమత్యం, తెలివితేటలతో ఆ పిసినరి చుట్టాల బెడద శాశ్వతంగా వదిలిపోయింది. వేసవికాలం వాళ్లందరికీ ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోయింది.